హాయ్ ఫ్రెండ్స్, అమ్మాయి ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గురించి మనం ముందు నుంచి ఆలోచిస్తుంటాం. వాళ్ళ స్టడీస్ గురించి కానివ్వండి, వాళ్ళ మ్యారేజ్ గురించి కానివ్వండి, వాళ్ళకి ప్రతిదీ కూడా మనం బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాం. సో అమ్మాయి ఫ్యూచర్ గురించి రెండు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి ఈ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. మొదటిది వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన, రెండవది వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. ఈ రెండింటిని మనం డీటెయిల్డ్గా రిస్క్, రిటర్న్స్ అలానే ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ సెషన్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఓపిక్గా వినండి సో దట్ మీరు రైట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది అమ్మాయి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ఫుల్ సెషన్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఎండ్ ఆఫ్ ది సెషన్లో నేను మా అమ్మాయికి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కూడా బ్రీఫ్గా డిస్కస్ చేస్తాను. ముందుగా సుకన్య సమృద్ధి యోజన గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం, తర్వాత మనం కంపారిటివ్గా క్యాలిక్యులేషన్స్తో చూద్దాం. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ గర్ల్ చైల్డ్ కోసం ప్రత్యేకంగా స్టార్ట్ చేసిన స్కీమ్ అనమాట. ఈ స్కీమ్లో 14 ఇయర్స్ పాటు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 14 ఇయర్స్ తర్వాత ఇంకొక 7 ఇయర్స్ పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 21 ఇయర్స్కి మెచ్యూరిటీ ఉంటుంది ఈ స్కీమ్కి. 21 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ మన అమ్మాయి కోసం, తన భవిష్యత్ అవసరాల కోసం, లైక్ స్టడీస్ కోసం కానివ్వండి, మ్యారేజ్ పర్పస్ కోసం కానీ తీసుకోవచ్చు. ఈ మధ్యలో 18 ఇయర్స్ తర్వాత ఏదైనా తన హైయర్ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఆర్ఎల్స్ మ్యారేజ్ పర్పస్ కానీ మనకి మనీ అవసరమైనట్టయితే ప్రీమెచ్యూర్గా కూడా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా దీనికి కంపారిటివ్గా మన మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏదైతే మన సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో అదే అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ ఎలా వర్కౌట్ అవుతాయి ఆఫ్టర్ ట్యాక్సెస్ అన్నది మనం ఇప్పుడు ఎక్సెల్లో ప్రాక్టికల్గా చూద్దాం. ముందుగా సుకన్య సమృద్ధి హిస్టారికల్ ఇంట్రెస్ట్ రేట్లు చూసినట్టయితే హిస్టారికల్గా ఇనీషియల్గా స్టార్ట్ అయింది 2014 అప్పుడు 9.1 ఉండే, తర్వాత 9.2, తర్వాత ఇది తగ్గుతూ వచ్చింది. అరౌండ్ 2018లో 8.1 కూడా వచ్చింది. తర్వాత 2021లో ఇంట్రెస్ట్ రేట్లు లోలో ఉన్నప్పుడు 7.6 కూడా వెళ్ళింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ వచ్చాయి బాగా. ఇప్పుడు 8.2 ఉంది. బట్ లాంగ్ టర్మ్లో ఇప్పటి నుంచి మనం 20 ఇయర్స్ 21 ఇయర్స్ పీరియడ్ చూసుకుంటే 8.2 ఉండకపోవచ్చు, మేబీ అరౌండ్ 7.6 ఆర్ 7.5 దగ్గర ఉండొచ్చు. సో నేను రౌండింగ్ ఆఫ్ 7.5 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎకానమీ డెవలప్ అయ్యే కొద్ది ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే తప్ప పెరగవు. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను 7.5 నెక్స్ట్ 21 ఇయర్స్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్తో తీసుకోవడం జరుగుతుంది. యావరేజ్గా మేబీ కొన్నాళ్ళు దీనికంటే ఎక్కువ ఉండొచ్చు, కొన్నాళ్ళు మేబీ దీనికంటే తక్కువ కూడా ఉండొచ్చు. బట్ యావరేజ్గా 7.5 ఉంటుందని ఎజ్యూమ్ చేసుకుని తీసుకుంటున్నా. అలానే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ నేను 12,500 తీసుకుంటున్నా, ఎందుకంటే మనం దీన్ని 80Cలో చూపించుకోవచ్చు. అంటే పర్ ఇయర్కి ఇది 1,50,000 అవుతుంది. ఓకే, సో పర్ మంత్ అనుకుంటే 12,500 తీసుకుంటున్నా. సో 1 ఇయర్కి మనం ట్యాక్స్ ఎగ్జామ్షన్లో దీన్ని చూపించుకోవచ్చు. సో అంతకుమించి ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఆప్షన్ కూడా మనకి లేదు. సో ఆల్రెడీ మనం బ్రీఫ్గా చెప్పుకున్నట్టుగానే ఇది 14 ఏళ్ళు మనం ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎవ్రీ మంత్ అనమాట. సో తర్వాత మనం కొన్నాళ్ళు వెయిటింగ్ పీరియడ్లో పెడతాము 21 ఇయర్స్ వరకు. సో ఎండ్ ఆఫ్ ది 21 ఇయర్స్ తర్వాత మనకి దీని మీద 62 lakhs వచ్చే అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్తో కలుపుకొని. ఇందులో మనం బ్రేకప్ చూసినట్టయితే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 21 lakhs అవుతుంది. దాని మీద మనకు వచ్చిన రిటర్న్, సో ఈ రిటర్న్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం, ఇది జస్ట్ టోటల్ నుంచి మనం 21 lakhs తీసేస్తే 41 lakhs రిటర్న్ వస్తుంది. ఓకే, సో అల్టిమేట్గా మెచ్యూరిటీ అమౌంట్ ఇంచుమించు 63 lakhs అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని కంపారిటివ్గా మ్యూచువల్ ఫండ్స్తో డిస్కస్ చేద్దాం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం చెప్పాల్సింది, సుకన్య సమృద్ధి యోజనలో ఏదైతే మీకు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందో ఇది కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ. అంటే ఈ 41 lakhs మీద రిటర్న్స్ ఏదైతే ఉందో ఈ 41 lakhs మీద మీరు ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు, ఇది కంప్లీట్గా మీదే. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో అందువల్ల మనం ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కంపారిటివ్గా మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో డిస్కస్ చేద్దాం. సో సుకన్య సమృద్ధి యోజనలో ఈ ఏదైతే ట్యాక్సేషన్ పాయింట్ ఉందో ఇక్కడే చాలా బిగ్ ఎడ్జ్ ఉందన్నమాట. మిగతా ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్తో పోల్చుకున్నట్టయితే మిగతా ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి, దీనికి మనకి ఈక్వల్గా పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండొచ్చు, జనరల్ ఎఫ్డీస్ ఉండొచ్చు, అలానే ఇన్సూరెన్స్ సేవింగ్స్ స్కీమ్స్ ఉండొచ్చు. వీటన్నిటికంటే కూడా ఇది బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఉన్న స్కీమ్స్లోకి వెళ్ళా హైయర్ ఇంట్రెస్ట్ రేట్ సెంట్రల్ గవర్నమెంట్ వీటికి ఇస్తుంది, అదొకటి. అలానే ఎండ్ ఆఫ్ ది ఏదైతే మెచ్యూరిటీ అమౌంట్ ఉంటుందో అది కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ.
ఓకే, ఇంకా మనం సెకండ్ ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇదే అమౌంట్, ఇదే 12,500 మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మంత్లీ, సో ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. సేమ్ పీరియడ్ తీసుకున్న నేను 14 years. ఓకే, సో జనరల్గా మనం లైక్ నేను చెప్తూ ఉండేది 15% వర్కౌట్ అవుతుందని చెప్తూ ఉంటాను మ్యూచువల్ ఫండ్స్కి. సో ఇది మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి చేస్తూ ఉన్నాం అనుకోండి. సో ముందు వరస్ట్ సినారియో మనం డిస్కస్ చేద్దాం. వరస్ట్ సినారియోలో 10% రిటర్న్స్ మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో మనకి నెక్స్ట్ 20 years వర్కౌట్ అవుతాయి అని అనుకుందాం. లైక్ లాస్ట్ 5, 10, 15 years పీరియడ్స్ తీసుకుంటే ఇండెక్స్ లెవెల్లో కూడా మనకి మోర్ దెన్ 15 అరౌండ్ 15% రిటర్న్స్ వర్కౌట్ అయినాయి. నిఫ్టీ లెవెల్లో తీసుకుంటే మేబీ 13% అలా వర్కౌట్ అయినాయి. సెన్సెక్స్ లెవెల్లో లాస్ట్ 20-30 years తీసుకుంటే 15% పైనే వర్కౌట్ అయినాయి. బట్ ఎనీవే వాటికన్నా కూడా మనం తగ్గించుకుంటూ ఓన్లీ 10% మాత్రమే వర్కౌట్ అయితే ఎలా ఉంటుంది రిలేటివ్గా అన్నది చూద్దాం. సో లైక్ ఎండ్ ఆఫ్ ది మనం 14 years వరకు ఇన్వెస్ట్ చేస్తాం, అక్కడికి 45 lakhs అవుతుంది. 21 yearsకి ఇది కాంపౌండింగ్తో 91 lakhs వస్తుంది. ఇది ప్రీ ట్యాక్స్. మనం ట్యాక్సేషన్ ఇంకొంచెం క్రిటికల్గా అనలైజ్ చేద్దాం. ఇప్పుడున్న ట్యాక్స్ రేట్ ఎంతండి? 12.5. రీసెంట్ బడ్జెట్లో ఇంతకుముందు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10 ఉండేది, 10%. ఇప్పుడు అది 12.5 చేశారు. సో బట్ ఇదే ఉండకపోవచ్చు ఫ్యూచర్లో, దాన్ని అది 15%కి వెళ్ళొచ్చు, మేబీ 20% కూడా వెళ్ళొచ్చు. సో ఆ సినారియోస్ కూడా మనం కన్సిడర్ చేసుకొని, ఎందుకంటే నెక్స్ట్ 20 years పాటు ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఈ సినారియోస్ కూడా కన్సిడర్ చేసుకుని మనం చెక్ చేసుకుందాం. ఇన్ కేస్ 12.5 ఉన్నట్టయితే ఫ్యూచర్లో కూడా మనకి దీని మీద వచ్చిన గెయిన్ ఎంత? ఇక్కడ 91 lakhsలోంచి 21 lakhs తీసేస్తే 70 lakhs ఉంది. ఈ 70 lakhs మీద మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అన్నట్టు ఈ ఫార్ములాలో క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ దానికి నేను అసలు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తానో దాన్ని కూడా యాడ్ చేస్తున్నా. ఇది మార్కెట్ వాల్యూ అవుతుంది. అంటే మెచ్యూరిటీ అమౌంట్ ఇప్పుడు ఈ 62 lakhs ఏదవుతుందో దాంతో మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇది 82 lakhs అవుతుంది. వరస్ట్ కేస్ సినారియోలో కూడా 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కంటిన్యూ అయినట్టయితే, లేదు గవర్నమెంట్ 15% చేస్తుంది అనుకోండి దాన్ని, అప్పుడు కూడా స్టిల్ 80 lakhs ఉంటుంది. 20% చేసినట్టయితే 77 lakhs అవుతుంది. ఓకే, సో నేను ఈ 70 lakhs లోంచి 20% ట్యాక్స్ తీసేసాను. ఓకే, సో తర్వాత మళ్ళీ 21 lakhs యాడ్ చేశాను. నేను జస్ట్ దీనికి కంపారిటివ్గా చూపించడం కోసం. ఓకే, ఈ వరస్ట్ కేస్ సినారియోలో కూడా ఈ 3 ట్యాక్స్ సినారియోల్లో కూడా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ బెటర్గానే వర్కౌట్ అవుతున్నాయి. కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో మనకి మార్కెట్ రిస్క్ ఉంటుంది, వాలటిలిటీ రిస్క్ ఉంటుంది. మీకు ఇక్కడ ఎలాంటి వాలటిలిటీ రిస్క్ ఉండదు. ఓకే, సో ఇది వరస్ట్ కేస్ సినారియో. ఇంకొంచెం కన్జర్వేటివ్గా మేబీ 12% వర్కౌట్ అయింది అనుకుందాం. అప్పుడు ఎలా ఉంటుంది కూడా మీరు చెక్ చేయొచ్చు రిటర్న్స్. ఇక్కడ 62 lakhs వస్తుంటే ఇక్కడ 3 ట్యాక్స్ సినారియోస్లో కూడా మనకి మోర్ దెన్ 1 crore వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇంకా నేను రెగ్యులర్గా చెప్తూ ఉండే 15% వర్కౌట్ అవుతుంది. ఇండియన్ ఎకానమీ నెక్స్ట్ 10-15 years కూడా బెటర్గానే ఉంటుంది నా అజంప్షన్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 15% మనం వేసుకున్నట్టయితే సో ఎంత వర్కౌట్ అవుతుంది? బిఫోర్ ట్యాక్స్ 2 crore అవుతుంది. ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 1.7 నుంచి 1.6 crore వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లైక్ మోర్ దెన్ డబల్ మ్యూచువల్ ఫండ్స్లో వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, గివెన్ దట్ ఇఫ్ యూ టేక్ మార్కెట్ రిస్క్. సో ఇది ఫ్రెండ్స్ కంపారిటివ్ స్టడీ ఈ 2 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ సంబంధించి. ఈ 2 కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్సే. కన్జర్వేటివ్గా ఫిక్స్డ్ రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నప్పుడు సుకన్య సమృద్ధి యోజన ఇస్ బెస్ట్ ఆప్షన్. కొంత మార్కెట్ రిస్క్ తీసుకోగలిగినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్. మనకి సుకన్య సమృద్ధిలో 80Cలో 1,50,000 వరకు ఎవ్రీ ఇయర్ చూపించుకుని ట్యాక్స్ ఎగ్జంప్షన్, ట్యాక్స్ డిడక్షన్ తెచ్చుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ELSS ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి డిడక్షన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు చిన్న ప్రాక్టికల్ కేస్ స్టడీ చూద్దాం. నేను మా అమ్మాయి కోసం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నా. నేను హై రిస్క్ టేకర్ని. సో నేను సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అయితే ఓపెన్ చేయలేదు. లాస్ట్ 6 years నుంచి తనకి మ్యూచువల్ ఫండ్స్లో కొంత ఎవ్రీ మంత్ SIP ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో ఆ కేస్ స్టడీ ఇప్పుడు చూద్దాం. సో ఈ వెబ్సైట్ వచ్చేసి మా క్లయింట్స్ యొక్క మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్ ట్రాక్ చేసుకునే పోర్టల్. సో దీని నుంచి నేను ఏదైతే ఈరోజు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నానో మా అమ్మాయి పోర్ట్ఫోలియో, తన పేరు ఆద్య, తన పోర్ట్ఫోలియో మీకు చూపిస్తూ బ్రీఫ్గా దీనికి ఎలా ఇన్వెస్ట్ చేస్తాము, ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, రిటర్న్స్ ఎలా వర్కౌట్ అయినందు డిస్కస్ చేద్దాం. దీని టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటి వరకు
6,88,000 అని లాస్ట్ 6 ఇయర్స్ నుంచి. దీని మార్కెట్ వాల్యూ వచ్చేసి 11,35,000 ఉంది. దీని మీద మనకి 6,88,000 మీద వచ్చిన రిటర్న్ వచ్చేసి 4,46,000 ఉంది. ఓకే, ఇంకా CAGR రిటర్న్స్ చూసుకుంటే మనకి 30% వర్కౌట్ అయింది. సో SIPs ఇప్పుడు యాక్చువల్గా మనం స్టార్ట్ చేసి వచ్చేసి 2018 అక్టోబర్లో స్టార్ట్ చేసాము ఒక 2 ఫండ్స్తో. దీంట్లో ఒక 500 అండ్ దీంట్లో ఒక 500 2018 అక్టోబర్లో. సో అలా 1,000తో స్టార్ట్ చేసాం. తర్వాత 19లో కొంత మళ్ళీ SIP స్టార్ట్ చేసాం ఒక 1,000 దీంట్లో. అలానే సో దీంట్లో ఒక 500. సో తర్వాత అగైన్ 20లో కొంత యాడ్ చేసాం, 21లో కొంత యాడ్ చేసాం, అలానే 22లో కూడా కొంత SIP యాడ్ చేసాం, 23లో కూడా కొంత యాడ్ చేసాం. ఇంతకుముందు మీకు ఒక సెషన్లో నేను చెప్పాను స్టెప్ అప్ SIP ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది. మీరు ఆ సెషన్ ఇంకా చూడనట్టయితే చెక్ చేయండి. సో అదే మోడల్లో నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత SIP యాడ్ చేస్తుంటా. సో ఇనీషియల్గా 1,000-2,000తో స్టార్ట్ చేసి అరౌండ్ 6 ఇయర్స్ బ్యాక్. సో ఇప్పుడు అరౌండ్ 25,000 నేను ఇన్వెస్ట్ చేస్తున్నా. 2024 మేలో మళ్ళీ ఇది రియలైన్ చేశాను అనమాట. సో అందువల్ల మనకి ఈవెన్ దో 30% CAGR రిటర్న్ వర్కౌట్ అయినప్పటికీ మనకి రిటర్న్స్ మోర్ దాన్ డబుల్ ఎందుకు కనిపించట్లేదంటే లేటెస్ట్ లాస్ట్ 1 ఇయర్ లాస్ట్ 1.5 ఇయర్ ఇన్వెస్ట్ చేసిన వాల్యూ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు పెట్టే SIP అమౌంట్ ఎక్కువ కాబట్టి. ఓకే, అలానే మీరు ఇండివిజువల్ ఫండ్స్ యొక్క రిటర్న్స్ మీరు ఇక్కడ CAGR రిటర్న్స్ కూడా చూడొచ్చు. అరౌండ్ మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ అన్నీ 25 పైనే ఉన్నాయి. 25, 29, 37, 53, 60, 25, 60, 20, 31 లైక్ దట్. ఎక్సెప్ట్ దిస్ వన్, ఇది 16.45 CAGR ఉంది కదా. సో ఈ ఫండ్ యాక్చువల్గా స్టార్ట్ చేసింది 2022 ఓపెన్ చేసినట్టయితే 2020 జూన్లో స్టార్ట్ చేసాం. ఇది ఎప్పటి వరకు కంటిన్యూ చేసామంటే 2022 డిసెంబర్, అంటే 1.5 ఇయర్ కంటిన్యూ చేసాం. బట్ రిటర్న్స్ పర్ఫార్మెన్స్ సరిగా లేదని చెప్పి ఆపేయటం జరిగిందనమాట SIP. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనం NAV చూసినట్టయితే ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు 27 ఉంది. అప్పుడు మార్కెట్ పడిన తర్వాత కాబట్టి తర్వాత పెరుగుతూ వెళ్ళింది. 21 జూన్ వరకు పెరిగింది 41. మీరు అక్కడి నుంచి చూసినట్టయితే నెక్స్ట్ 1.5 ఇయర్ 21 జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంది. కొంచెం పెరిగింది మధ్యలో, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫ్లాట్. సో రిటర్న్స్ సరిగా లేదు కాబట్టి ఇది ఆపడం జరిగింది. తర్వాత అదే AMCలో వేరే ఫండ్కి, మిడ్ క్యాప్ ఫండ్కి దీన్ని STP చేసామన్నమాట. దీని నుంచి స్విచ్ చేసేసి వేరే ఫండ్కి, ఈ పక్కన ఉంది కదా ఈ ఫండ్కి స్విచ్ ఇన్. సో ఏదైనా ఫండ్ పర్ఫార్మెన్స్ ఇలా పూర్గా ఉన్నప్పుడు వాటిని మనం అనలైజ్ చేసుకొని కొన్నాళ్ళ పాటు ఆపేసి మనం వెయిట్ చేస్తాం. ఇంకా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావట్లేదు అనుకోండి, ఇలా ఇక్కడ SIP ఆపేసి ఆల్మోస్ట్ అగైన్ 11 months 10 months వెయిట్ చేస్తాం. బట్ ఇంప్రూవ్ కావట్లేదు కాబట్టి స్టిల్ మనకి ఇక్కడే ఉంది చూడండి. సో ఇంప్రూవ్ కావట్లేదు కాబట్టి దీన్ని వేరే ఫండ్కి మూవ్ చేయటం జరిగిందనమాట. సో ఈ విధంగా మనం మన పోర్ట్ఫోలియోని అప్పుడప్పుడు పర్ఫార్మెన్స్ పూర్గా ఉన్న వాటిని ట్వీక్ చేసుకోవడం ద్వారా మనం ఓవరాల్ రిటర్న్ పర్ఫార్మెన్స్ మన పోర్ట్ఫోలియోలో పెంచుకోవచ్చు. మా అమ్మాయి పోర్ట్ఫోలియోలో ఇంకొక పాయింట్ నేను స్ట్రెస్ చేయాలనుకున్నది గిఫ్ట్స్కి సంబంధించి. జనరల్గా పిల్లలకి మనం కానీ మన లైక్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ వాళ్ళు కానీ నాన్నమ్మ వాళ్ళు కానీ ఏదో చిన్నప్పటి నుంచి కూడా బర్త్డే టైం నుంచి కూడా ఏదో గిఫ్ట్లు ఇస్తుంటారు. క్యాష్ రూపంలో కావచ్చు, ఆర్ఎల్స్ ఏమైనా గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, రైట్. సో క్యాష్ రూపంలో ఏదైతే గిఫ్ట్స్ ఇచ్చారో అవన్నీ కూడా మనం ఇలా వాళ్ళకు మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఉంటే దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అదేవిధంగా నేను కూడా లాస్ట్ ఇయర్లో మా అమ్మాయి హాఫ్ సారీ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం, చేయాలి నెక్స్ట్ 1 ఇయర్లో అని చెప్పి. సో అప్పుడు మా పేరెంట్స్ వాళ్ళ దగ్గర ఒక 1 lakh రూపీస్ ఉంటే, మీరు ఫంక్షన్ చేసే టైంలో మా దగ్గర డబ్బులు ఉంటాయో లేదో తెలియదు, ఈ 1 lakh రూపీస్ ఇప్పుడే మీకు ఇచ్చేస్తున్నాం, మీ అమ్మాయి గిఫ్ట్ లాగా మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి ఇచ్చారనమాట. సో దాన్ని నేను మా అమ్మాయి ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఉంది కాబట్టి ఈ ఫండ్లో ఆగస్ట్ 2023లో ఈ ఫండ్లో ఒక 50,000 ఇన్వెస్ట్ చేశాను. అది కాస్త ఇప్పుడు 77,000 ఉంది. ఇంకొక ఫండ్లో, ఇది ఆల్రెడీ 2018లో స్టార్ట్ చేసిన ఫండ్, మీరు ఇక్కడ చూడవచ్చు. 18 నుంచి మనం 19,
20 కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. ఓకే, ఎస్ఐపిస్ ఎప్పుడు కూడా నేను స్టాప్ చేయలేదు, కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తున్నా. సో 2023లో ఆగస్ట్లో ఈ ఫండ్లో 50,000 ఇన్వెస్ట్ చేస్తాం. దీని వాల్యూ వచ్చేసి ఇప్పుడు 76,000 ఉంది. 76 + 77 మనకి దగ్గరగా 1,53,000 అయింది. అంటే 50% రిటర్న్స్ ఇచ్చే లాస్ట్ 1 ఇయర్లో ఈ 1 lakh మీద. సో ఇదే విషయం నేను లాస్ట్ మంత్లో మేము మా అమ్మాయికి హాఫ్ సారీ ఫంక్షన్ చేస్తాం. సో మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పాను అనమాట, మీరు ఇచ్చిన 1,50,000 అయిందని. వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలానే మా అమ్మాయితో కూడా ఇది డిస్కస్ చేస్తాం. ఇప్పుడు కొంచెం 12 years దాటింది కాబట్టి ఇప్పుడు తనకు అర్థమవుతుంది. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫంక్షన్ అయిన తర్వాత ఫంక్షన్లో జనరల్గా మనకి గిఫ్ట్స్ వస్తుంటాయి కదా, రిలేటివ్స్ గోల్డ్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు, సిల్వర్ గిఫ్ట్స్ ఇస్తుంటారు, అలానే కొంతమంది క్యాష్ కూడా ఇస్తుంటారు. సో క్యాష్ గిఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి 1 lakh+ దాటాయి అనమాట. సో మా అమ్మాయి ఏం చెప్పిందంటే, ఈ డాడీ 1 lakh తీసుకొని నా మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పిందనమాట. సో ఐ ఫీల్ వెరీ నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను అనమాట. సో అంటే మనం పిల్లలకి ఈ ఫైనాన్సెస్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి వాళ్ళకి ఏం అర్థం అవ్వవు అని అనుకుంటాం. బట్ అలా ఏం లేదు, మనం కీప్ ఆన్ వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. ఈ ఇన్వెస్ట్ చేస్తే దీని వాల్యూ పెరుగుతుంది అన్న విషయం కూడా తనకి క్లారిటీ వచ్చింది ఈ ఏజ్కి. సో ఆ 1 lakh+ అమౌంట్ ఏదైతే ఉందో అది నేను ఇంకా ఇన్వెస్ట్ చేయాల్సింది. నేను కూడా తను చెప్పిన తర్వాత మేము కూడా ఓకే తన అకౌంట్లో ఈ అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. సో అమౌంట్ కూడా తిన్న దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను నేను. సో మా అమ్మాయి ఇన్వెస్ట్మెంట్ కూడా మనం ఎక్సెల్లో వేసుకుని ఏదైతే మనం 14 years ఇన్వెస్ట్మెంట్స్ అలానే ఒక 6 years 7 years వెయిట్ చేసి 21 yearsకి తీసుకునే సుకన్య సమృద్ధి మోడల్ ఏదైతే ఉందో ఇప్పుడు వరకు డిస్కస్ చేసాము, అదే మోడల్లో 10 ఇన్వెస్ట్మెంట్స్ కూడా అందులో వేసుకున్నట్టయితే ఎలా ఉంటాయి అన్నది ఒకసారి చూద్దాం ప్రొజెక్షన్స్. సో దీనికి ఇప్పటివరకు మనం ఇన్వెస్ట్ చేసిన దీని మార్కెట్ వాల్యూ వచ్చేసి 11,35,000 ఉంది కదా. సో నేను ఇక్కడ ఏదైతే మా అమ్మాయికి వర్కౌట్ అయిందో 11,35,000 ఇక్కడ వేసుకున్నా నేను. ఓకే, ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తున్నది 25,000 కాబట్టి 25,000 SIP per month తీసుకుంటున్నా. ఇది సిమిలర్ వేలో సుకన్య సమృద్ధిలో ఎట్లా అయితే మనం 14 years ఇన్వెస్ట్ చేస్తాము, ఒక 7 years వెయిట్ చేస్తాము, అదేవిధంగా ఇంతకుముందు డిస్కస్ చేసింది నేను థియరిటికల్ ఎగ్జాంపుల్, ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కాబట్టి ఈవెన్ దో అమౌంట్స్ కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు మనం చెప్పుకున్న థియరిటికల్ ఎగ్జాంపుల్ కంటే. బట్ రిలేటివ్గా మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అదే పీరియడ్ మనం ఇన్వెస్ట్ చేస్తాం. 6 years ఆల్రెడీ నేను ఇన్వెస్ట్ చేశాను కాబట్టి ఇక్కడి నుంచి మనం ఇంకొక 8 years ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే, సో 8 years పాటు ఇన్వెస్ట్ చేస్తాము, తర్వాత ఇంకొక 7 years మనం వెయిటింగ్ చేస్తాము. సో అప్పటికి ఇది 2,36,00,000 అయ్యే అవకాశం ఉంది. 15% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఏదైతే రిమైనింగ్ పీరియడ్ ఉందో ఇన్వెస్టింగ్ పీరియడ్ అండ్ వెయిటింగ్ పీరియడ్ నెక్స్ట్ 15 years అనుకున్నట్టయితే. ఓకే, ఇది మనం ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసినట్టయితే ఇక్కడ నా ఇన్వెస్టెడ్ అమౌంట్ ఆల్రెడీ 6,88,000 ఇన్వెస్ట్ చేశాను ఇప్పటివరకు టిల్ డేట్. ఇంకొక 8 years ఈ 25,000 × 8 × 12 సో 24 lakhs అవుతుంది. టోటల్ ఇన్వెస్టెడ్ అమౌంట్ అరౌండ్ 30,88,000 అవుతుంది. నేను అది ఇక్కడ కాల్ చేశాను. సో ఈ రిటర్న్ ఎలా వచ్చిందంటే ఈ 2,36,00,000 నుంచి ఈ 30 lakhs తీసేసినట్టయితే ఈ రిటర్న్ వచ్చింది. సో ఇది కాబట్టి మన కంపారిటివ్ పీరియడ్. సో ఇది చెక్ చేయకండి. సో ఎందుకంటే ఆల్రెడీ 6 years అయిపోయింది కాబట్టి నేను ఈ పీరియడ్తో కంపేర్ చేస్తున్నాను. ఓకే, సో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మనం ట్యాక్స్ ఇక్కడ 2,05,00,000 మీద క్యాలిక్యులేట్ చేయాలి, 12.5. సో దాన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అగైన్ ఇన్వెస్టెడ్ అమౌంట్ నేను యాడ్ చేశాను. సో దట్ మార్కెట్ వాల్యూ అరైవ్ అవడం కోసం, అంటే మెచ్యూరిటీ అమౌంట్కి ఈక్వల్గా దీనికి ఈక్వల్గా రిలేటివ్ కంపేర్ చేయడం కోసం. సో దీనికి 2.10 lakhs నుంచి 1,95,00,000 వర్కౌట్ అవుతుంది ఈ 3 different ట్యాక్స్ సినారియోస్లో. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది ఎగ్జాక్ట్ కంపారిజన్ కాదు, ఎందుకంటే ఇక్కడ నేను 30 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఈ సుకన్య సమృద్ధిలో 21 lakhs ఉంది కాబట్టి మనం ఎనీ టైమ్స్ వర్కౌట్ అవుతుంది అన్నది చెక్ చేయవచ్చు. ఇది చూసినట్టయితే ఇంతకుముందు ఈ పాయింట్ నేను డిస్కస్ చేయలేదు. సో ఇక్కడ మనకి మెచ్యూరిటీ డివైడెడ్ బై ఇన్వెస్ట్ అమౌంట్ వేస్తే నాకు 3 times వచ్చింది. ఓకే, సో ఇక్కడ మెచ్యూరిటీ అమౌంట్ డివైడెడ్ బై ఇన్వెస్టెడ్ అమౌంట్ వేసినట్టయితే ఇక్కడ నాకు 7 times వచ్చింది, ఇక్కడ కూడా ఇంచుం 7 times వచ్చింది, ఇక్కడ ఇంచుం 6 times వచ్చింది. ఓకే, సో ఇంత పాసిబిలిటీస్ అలానే డిఫరెన్స్ ఆఫ్ రిటర్న్స్ ఉంటాయి మనకి మ్యూచువల్ ఫండ్స్
కంపేరిటివ్గా సుకన్య సమృద్ధి కంపేర్ చేసుకున్నట్టయితే. సో ఇంకొక పాయింట్ మనం చూద్దాం. అలానే మ్యూచువల్ ఫండ్స్లో మనకు ఏదైతే ఎజ్యూమ్ చేసుకుంటున్నాం 15% రిటర్న్స్, అంతకంటే ఎక్కువ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది, తక్కువ వర్కౌట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఇన్ కేస్ వాట్ ఎవర్ లాస్ట్ 6 ఇయర్స్లో తనకి 30% వర్కౌట్ అయింది కాబట్టి జస్ట్ కాంపౌండింగ్లో ఎలా బెటర్గా వర్కౌట్ అయితే ఎక్కువ మనం రిటర్న్ జనరేట్ చేసినట్టయితే అనేది ఒకసారి చెక్ చేయడం కోసం చేపిస్తున్నాను అంతే. ఇది పాసిబుల్ కాకపోవచ్చు. 30% వర్కౌట్ అయిందంటే లాస్ట్ 6 ఇయర్స్లో ఎలా వర్కౌట్ అయిందో అలానే నెక్స్ట్ 15 ఇయర్స్ కూడా 30% వర్కౌట్ అయినట్టయితే ఇమాజిన్ 17 crores జనరేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ 17 crores జనరేట్ అవ్వడం అనేది పాసిబుల్ కావచ్చు, ఎందుకంటే 30% ఇయర్ ఆన్ ఇయర్ జనరేట్ కాకపోవచ్చు కాంపౌండింగ్ రిటర్న్స్. బట్ ఇన్ కేస్ వర్కౌట్ అయినట్టయితే ఇంత హ్యూజ్ కార్పస్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎనీవే 15% నెక్స్ట్ 15 ఇయర్స్ వర్కౌట్ అయినా కూడా వెరీ మచ్ హ్యాపీ. ఇది ఫ్రెండ్స్ మా అమ్మాయి ప్రాక్టికల్ కేస్ స్టడీ. అమ్మాయి భవిష్యత్తు కోసం 2 బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకటి వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన, 2 వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్లో SIP చేయటం. సో ఈ రెండింటిని మనం సమ్మరైజ్ చేసుకున్నట్టయితే బ్రీఫ్గా, ఎవరైతే కన్జర్వేటివ్గా లో రిస్క్ టేకర్స్ ఉంటారో వాళ్ళు మార్కెట్ రిస్క్ తీసుకోవటం, మార్కెట్ వాలటిలిటీ తీసుకోవటం ఇష్టం లేదో వాళ్ళు నిస్సందేహంగా సుకన్య సమృద్ధిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే ఈ 2 ఆప్షన్స్ని కంబైన్ చేసి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కొంత వచ్చేసి సుకన్య సమృద్ధిలో ఇన్వెస్ట్ చేయొచ్చు, కొంత వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే ఎవరైతే హై రిస్క్ టేకర్స్ ఉంటారో, మార్కెట్ వాలటిలిటీ ఎవరైతే తీసుకోగలరు, అలానే లాంగ్ టర్మ్ ఎనీవే ఇన్వెస్ట్ చేసేది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఏదైతే మార్కెట్ వాలటిలిటీ ఉందో అది కూడా డ్రాస్టికల్గా రిడ్యూస్ అయిపోతుంది. వాళ్ళు ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్ ఆప్షన్స్ని చూస్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ 2 బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీ అమ్మాయి ఫ్యూచర్ కోసం మీరు కన్సిడర్ చేయగలిగేవి. మీ రిస్క్ అపెటైట్ బేస్ చేసుకుని ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్న డెసిషన్ తీసుకోండి. హ్యాపీ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ.